మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఒక్కొక్క దగ్గర 60 వార్డులు ఉంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పార్టీ జపాంగ్ బ్యాచ్. పార్టీ మారినోనికి ఏమో 40 వార్డులు ఇచ్చిరట, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి 20 వార్డులు ఇచ్చిరట. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు. మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం, ఎస్ నియోజకవర్గాలలో మేము ఓడిపోయినాం, కానీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాం కాంగ్రెస్ని. అలాంటి మమ్మల్ని రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తాడా? రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇయ్యాడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని కలవడు, దగ్గరికి రానియాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, ఇక మేము ఉండలేం, మా వల్ల కాదు. ఇప్పుడు దీంట్లో ఒక లాజిక్ ఉంది, మీకు ఆ లాజిక్ కూడా చెప్తా. ఈ 9 మంది లీడర్లు కూడా మళ్ళీ బీఆర్ఎస్కే పోతారు. ఆ లాజిక్ ఏందో కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తా. ఏం తెలుసా, ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు అబ్బా, ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వీళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలోనే, కానీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఉన్నారు కదా, ఈ 9 మంది లీడర్లు ఏం చేయాలి? ఇప్పుడు గెలిచినోడేమో కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మరి ఓడిపోయినటువంటి లీడర్ పరిస్థితి ఏంది కాంగ్రెస్లో? ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడరే కదా, మరి ఆయన పరిస్థితి ఏంటంటే ఏం జరగబోతుంది తెలుసా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కదా, క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి ఎవరు లేరు, బీఆర్ఎస్ పార్టీ నుండి ఖాళీ కదా. అప్పుడు ఈ 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్లోకి వచ్చారు అనుకో, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్లో పోతాడు, కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్లోకి వస్తాడు. అప్పుడు కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యే పైన అసంతృప్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ దిక్కే అవుతారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలం పెరుగుతుంది. కాబట్టి పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలలో రాబోతున్న 2028 ఎన్నికలలో పక్కా రాసి పెట్టుకొని లెటర్ మీద సంతకం పెట్టిస్తా, 1000% ఆడ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరు అవుతున్నారో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుంది? మళ్ళీ వాళ్ళకేం టికెట్ ఇయ్యారు కేసీఆర్. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏం టికెట్ ఇయ్యాడు, దగ్గర కూడా రానియాడు కేసీఆర్. ఒకసారి గేట్ క్లోజ్ చేసినంటే నో ఎంట్రీ బోర్డు పెట్టిండు ఆల్రెడీ, కాబట్టి మళ్ళీ వాళ్ళు రారు. కానీ కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే వాళ్ళకి టికెట్ ఇస్తారు. ఇప్పుడు జగిత్యాల సంజయ్ కుమార్ ఉన్నాడు, ఆయన ఏం చేసిండు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయిండు. జగిత్యాల జీవన్ రెడ్డి అన్న మొన్న కాంగ్రెస్కి రాజీనామా చేసిండు. జీవన్ రెడ్డి అన్న బీఆర్ఎస్లోకి పోతే 2028 ఎన్నికలలో జీవన్ రెడ్డి అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, జీవన్ రెడ్డి అన్న పక్కా గెలుస్తాడు. ఇట్లా 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు ఉన్నారో వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే, అంటే పోయినోళ్ళు కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు బీఆర్ఎస్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే ఈ విధమైన వ్యవహారం ఉంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎవరు పట్టించుకుంటలేరు, వాళ్ళని జపాంగ్ బ్యాచ్ అంటారు, జనాలను మోసం చేసిరు, జనాలను ఇబ్బంది పెట్టిరు అని చెప్పి మాట్లాడుతున్నారు.